గురించి చెప్పుకోబోతూ ఉన్నాం. విష్ణు పురాణంలో ధ్రువోపాఖ్యానాన్ని చెప్పుకున్న తర్వాత పృథు మహారాజా కథని కూడా మనం చెప్పుకున్నాం. పృథు చక్రవర్తి, ఆ పృథు వంశంలో ప్రాచీన బరిహి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, ప్రజుడు, అజినుడు అనేటువంటి 6 మంది జన్మించారు. చాలా పెద్ద వంశం. మనకి ప్రధానమైంది మాత్రం మనం తీసుకున్నాం. ప్రాచీన బరిహిర్ భగవాన్ మహానాసీత్ ప్రజాపతి. ప్రాచీన బరిహి అనేవాడు వాళ్ళల్లో మహానాసీత్, చాలా పెద్దవాడు. భగవాన్ సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన. ప్రజాపతి, ప్రాచీన బరిహి అనేవాడు ప్రజాపతి, ఆయన మహారాజు. అటువంటి ఆ ప్రాచీన బరిహి ఆ పేరెందుకు పొందాడు అనే ప్రశ్న వస్తే, ఆయన రాజ్యంలో ఎక్కడ చూసినా కూడా తూర్పు వైపు అగ్రాలున్న దర్భలే కనిపిస్తూ ఉండేవిట. అంటే అన్ని యజ్ఞాలు చేసేశాడు. ఎక్కడ చూసినా దర్భలు, ఎక్కడ చూసినా దర్భలు. ఆశ్రమంలో కూడా అక్కడక్కడ దర్భలు కనిపిస్తూ ఉంటాయి. మీకు కూడా తీసి పెట్టండి, తొక్కద్దు. ఏదైనా బిల్వము కానీ దర్భలు కానీ దొరికినప్పుడు దర్భలు మళ్ళీ వాడుకోవచ్చు. దానికి అదొక ప్రత్యేకత దర్భలకి. కాబట్టి దర్భలు ఎక్కడైనా కనిపిస్తే తొక్కద్దు, దాటద్దు, తీసి పెట్టండి. మంచి ఒక కట్ట తయారు చేసి ఇవ్వండి పిల్లలకి. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడో పడతాయి కొన్ని. అలా మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్వాగ్రమైన దర్భలే ఉన్నాయట. అందువల్ల ఆయనకి ప్రాచీన బరిహి అనే పేరు వచ్చింది. అంటే సార్థక నామధేయుడయ్యాడు. పేరు అదే పెట్టారు. ఆయన ఆ పని చేసి సార్థక నామధేయుడయ్యాడు. అటువంటి ఆయన సముద్రపుత్రి అయినటువంటి సవర్ణను వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు సవర్ణ అని, సముద్రపుత్రి ఆవిడ. వారికి, ఆ దంపతులకి 10 మంది పిల్లలు కలిగారు, సంతానం. మనం అనుకున్నాము పూర్వకాలంలో సమృద్ధిగా ఉండేది, అంతా సమృద్ధి. ఈ కాలంలో జేబు ఒకటి సమృద్ధిగా ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అన్నీ సమృద్ధిగా ఉండాలి. అలా ప్రార్థన చేసుకోవాలి. అలా వాళ్ళకి సంతానము సమృద్ధిగా ఉంది చక్కగా. అటువంటి ఆ 10 మందికి కలిపి ప్రచేతసులు అని పేరు పెట్టి, ఒక్కొక్కరికి నామకరణం దండగా అనుకున్నాడేవో తెలియదు. మరి కలిపి ప్రచేతసులు అని పేరు పెట్టి, అరే ప్రచేతసు అంటే వాళ్ళు ఎప్పుడు కలిసే రావాలి, ఒక్కొక్కరిని పేరుతో పిలవరు. 10 మంది కలిసే ఉండాలి, వాళ్ళు కలిసే తిరగాలి. ఈ పద్ధతి ఏర్పాటు చేశాడేమో వాళ్ళ నాన్నగారు. అరే ప్రచేతస అనే గుంపది, టీం అది. ఇది ఇండియా టీం అంటే వాళ్ళు వస్తారే, ఆ ప్రకారంగా వీళ్ళు ప్రాచీన బరిహి టీం, వీళ్ళు ప్రచేతసులు వీళ్ళ పేరు. వీళ్ళకి వేరే పేర్లు చెప్పలా, వీళ్ళ పేరే ప్రచేతాహ అంతే. ఎవరిని పిలిచినా ప్రచేత. ఏ ప్రచేత? ప్రచేత 1, ప్రచేత 2, ప్రచేత. వీళ్ళందరూ కలిపి రావాల్సిందే ఒకేసారికి. వీళ్ళు 10 మంది. ఇలా వీళ్ళకందరికీ ఈ పేర్లు పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండేటువంటి జనం. వాళ్ళు ఎప్పుడూ మాట తప్పేవాళ్ళు కాదు. ఒకే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. అటువంటి ప్రచేతసులు ఒకసారి సముద్రపు నీటిలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్పాడు ఈయన. అమ్మో, మైత్రేయుడి మీద బాంబు పడ్డట్టు అయింది. ఇదేమిటి 10,000 సంవత్సరాలు సముద్రపు నీటిలో తపస్సు అంటే ఇదేమిటి మాటలా ఇది? ఇదేమిటో కథా వ్యవహారం తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని, మహర్షి మీరు చెప్తూ ఉన్న ఈ కథ చాలా విచిత్రంగా, విశేషంగా ఉంది, వింతగానూ ఉంది. 10,000 సంవత్సరాలు సముద్రపు నీటిలో తపస్సు చేశారు, నిలబడి వేరే తపస్సు చేశారు అని చెప్తున్నారు కదా, అది ఎలా జరిగింది? ఆ మహాత్ములు ఎలా తపస్సు చేశారు అని అడిగితే, అప్పుడు పరాశర మహర్షి చెప్పారు, వారి తండ్రి ప్రాచీన బరిహి ఆ పిల్లల్ని చూసి, ఈ కుర్రవాళ్ళు ఇప్పుడు వివాహం చేసుకోవడానికి తగిన వయస్సుకి వచ్చారు, కాబట్టి వీరిని ఇక వివాహంలోకి ప్రచోదన చేసి